కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 26 సంవత్సరాల నుంచి వివిధ రకాలతో గణేష్ తయారు చేస్తున్న ఝాన్సీ మధు దంపతులు ఈ సంవత్సరం గణేష్ను డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్తో తయారు చేశారు. గత 26 సంవత్సరాల నుంచి వినాయకుడిని రకరకాల అలంకరణలతో తయారు చేస్తూ ఈసారి చాక్లెట్తో తయారు చేశారని ఝాన్సీ చెప్పారు. ప్రతి సంవత్సరం తమ షాపు ముందు పందిరిలో వినాయకుడిని పెడతామన్నారు. భక్తులు వచ్చి చూసి తనకు అభినందనలు తెలియజేస్తూ ఉంటారని, ఆ స్ఫూర్తితోనే వినూత్నంగా గణనాథులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాటితో ఏమైనా చేద్దామని వినాయకుడిగా చేసి మా ఇంట్లో ఇట్లా పెట్టినప్పుడు అందరూ జనాలు రావటం బాగుందంటాం అట్లా అనేసరికి ఇంకో సంవత్సరం అట్లా 2-3 సంవత్సరాలు చేశాను. రకాలుగా కొబ్బరి చిప్పలతో ఒకసారి, కూరగాయలతో, పండ్లతో, స్వీట్స్తో, ఎండు కొబ్బరి చిప్పలతో, గవ్వలతో, బెల్లంతో, డ్రై ఫ్రూట్స్తో ఇట్లా రకరకాలుగా 26 సంవత్సరం, ఇది 26 సంవత్సరం. డబ్బులతో చేశాను. ఇట్లా వస్తూ ఉన్నారు అందరూ. ఈ సంవత్సరం ఏంటి అని వస్తున్నారు. అందుకని వాళ్ళ కోసమనే ఏదైనా చేద్దామని తపనతో ఈ వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ 2 కలిపి వినాయకుడిని చేయటం జరిగింది. నేను చాక్లెట్లతో వినాయకుడిని చేశానని తెలుసుకొని బీఆర్కే న్యూస్ వారు ఇక్కడికి వచ్చి జై గణేష్ మహారాజ్కి జై. నా పేరు మధు అండి. మాది సంతోష్ హోటల్ దగ్గర స్టీల్ షాప్ అండి. మా మిస్సెస్ కూడా షాప్లో కూర్చుంటా ఉంటుంది. కింద ఒక 10 సంవత్సరాల క్రితం ఊరికే స్టీల్ సామాన్తో వినాయకుడు చేద్దామని ఒక ఐడియా వచ్చి ఆవిడికి అడిగింది. సరే చేయమన్నామండి. అది చేసిన తర్వాత షాప్ బయట పెట్టామండి. పెట్టేప్పటికి జనాలందరూ చూసి చాలా బాగుంది అని చెప్పి అన్నారు. అట్లా ఇప్పటికి 26 సంవత్సరాల నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కొక్క రకం వినాయకుడు చేస్తున్నామండి. మాకంటే ఇంట్రెస్ట్గా ముందు జనాలు రేపొద్దున అడిగితే ఏం చెప్పాలనే జనాల కోసం మేము చేయాల్సి వస్తుంది. మాకు నమ్మకం ఏంటంటే పలానా వస్తువుతో వినాయకుడు చేద్దామని మొదలు పెడితే అది అయితే అరుతుందండి, అంతే, సమస్య లేదు. ఆ భగవంతుడు కరుణ అలా ఉంటుందండి. ఆ నమ్మకంతో మొన్న రాత్రి 10ంటికి అనుకున్నామండి. నిన్న మొదలు పెట్టాము, ఇవాళ అయిందండి. అది అలా ఏదైనా సరే